హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే వచ్చేసి త్రియాంష్ వీసా గురించి అనమాట. దానికోసం అయితే మేము ఫోటోషూట్ తీయించడానికి అయితే ఒక ప్లేస్కి అయితే వచ్చాము. సో మేము 10 డేస్గా వెయిట్ చేస్తున్నాము వీసా కోసం, పిఎస్డబ్ల్యూ వీసా కోసం. సో మా ఇద్దరికి అయితే ఆ వీసా అయితే వచ్చేసింది అనమాట. ఇక త్రియాంష్ది ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. సో దానికోసం అయితే ఒక ఫోటో అండ్ ఫింగర్ ప్రింట్స్ అయితే వాళ్ళకి అప్లోడ్ చేయాలన్నమాట. సో దానికోసం అయితే మేము వచ్చేసాము. మీకు డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా అప్లై చేయాలని చెప్పేసి. వెల్కమ్ బ్యాక్ టు లండన్ టాక్ 7. సో ఎర్లీ మార్నింగ్ అయితే మా త్రియాంష్ని అయితే లేచి స్నానం చేయించాము. మాకు వీసా అపాయింట్మెంట్ వచ్చేసి 4కి అనమాట. మేముండే ప్లేస్ దగ్గర నుంచి ఒక 30 మినిట్స్ అయితే జర్నీ అనమాట. సో వీసా స్లాట్ కాబట్టి ఒక 2 అవర్స్ ముందే మేమైతే స్టార్ట్ అయిపోయాము. వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. సో చైల్డ్ వీసా అయితే ఎట్లా అప్లై చేయాలి డిపెండెంట్ కానీ నేనైతే ఫుల్గా క్లారిటీ ఇస్తాను మీకు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా త్రియాంష్ని అయితే కార్ సీట్లో కూర్చోబెట్టుకొని మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. త్రియాంష్ ఫస్ట్ కార్ ఎక్కగానే నిద్రపోతాడు ఇంకా. అండ్ డెస్టినేషన్ రీచ్ అవగానే వాడైతే ఎవరో లేపినట్టయితే లెగుస్తాడనమాట. ఫస్ట్ అయితే వీసా గురించి చెప్తాను. సో UKVI.loకి వెళ్ళి చైల్డ్ డిపెండెంట్ అని చెప్పి ప్రెస్ చేసి అప్లికేషన్ అయితే మనం ఫిల్ చేయాలన్నమాట. పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చి బీఆర్పీ ఉన్న చైల్డ్కి అయితే ఈజీగా బీఆర్పీ అప్లోడ్ చేయొచ్చు. మా త్రియాంష్కి అయితే బీఆర్పీ లేదు. సో అందుకని వితౌట్ బీఆర్పీ అయితే అప్లై చేసాము. సో వితౌట్ బీఆర్పీ అయితే కంపల్సరీగా ఫొటోస్ అండ్ ఫింగర్ ప్రింట్స్ అయితే UKVIకి మనం సబ్మిట్ చేయాలన్నమాట. సో అందుకని చెప్పేసి దానికైతే స్లాట్ ఇచ్చారనమాట. మేమే బుక్ చేసుకున్నాము. 1 మంత్ అవుతుంది మేము ఆల్రెడీ బుక్ చేసుకొని. బికాజ్ మాకు వీసా టైం 23 వరకు ఉంది కాబట్టి నో ప్రాబ్లము. ఎవరైనా వీసా బిఫోర్ అయిపోతుంది అనుకుంటే తొందరగా బుక్ చేసుకోండి. ఎందుకంటే వీసా రావడానికి లేట్ పడుతుంది కాబట్టి. సో అందుకని 1 మంత్లో అయిపోతుంది అనగానే మీరు ముందు నుంచే స్టార్ట్ చేసుకోండి. ప్రాసెస్ అనేది బెస్ట్ ఆప్షన్ అదైతే నేను చెప్పేది. ఇక పిల్లలకంటే ఇంకా ముందే ఉండాలి కాబట్టి సో మేము డిసెంబర్ నుంచే స్టార్ట్ చేసాము. మాకు జనవరి 23కి అట్లా అయిపోతుందని. IHS అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 3 అయితే 2 lakhs అయింది. అంటే 2000 pounds అయింది. పెద్దోళ్ళకైతే 3 lakhs వరకు అవుతుంది. అంటే 3000 pounds వరకు అవుతుంది. అండర్ 5 బిలో అయితే కొంచెం తగ్గిద్ది IHS. మనం యూకేలో చిన్నపిల్లలకి ఏ వీసా అప్లై చేయాలి అన్నా కానీ కంపల్సరీ బయోమెట్రిక్స్ అయితే ఇవ్వాలన్నమాట. అండ్ ఫోటో కూడా ఇవ్వాలి. అవన్నీ ఇచ్చిన తర్వాతే సో అప్లికేషన్ అయితే UKVIకి అయితే సబ్మిట్ అవుతుంది. లేదంటే రిజెక్ట్ అవుతుంది వీసా. సో ఇదైతే గుర్తుపెట్టుకొని మీరైతే వీసాకి అప్లై చేసుకోండి. వీసా ప్రాసెస్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే లైక్ వీసాకి ఎట్లా అప్లై చేయాలి, ఎట్లా స్లాట్ బుక్ చేసుకోవాలి, అవన్నీ ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అండ్ చైల్డ్ అప్లికేషన్ ఎట్లా ఫిల్ చేయాలని మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు ఫుల్ వీడియో అయితే చేస్తానన్నమాట. ఇక మా జర్నీ అయితే ఒక 20 మినిట్స్లోకి వచ్చింది. మేము వెళ్ళాల్సిన లొకేషన్ అయితే నాటింగం అనమాట. సో లెస్టర్ నుంచి నాటింగం హైవే అయితే వ్యూస్ అయితే సూపర్గా ఉంటాయి. ఎవరైనా దగ్గర లొకేషన్లో ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి. సైడ్ వ్యూస్ అయితే సూపర్గా ఉంటాయి అన్నమాట. సమ్మర్ టైంలో అయితే ఇంకా సూపర్గా ఉంటాయి చూడటానికి. మీరే చూడండి ఎంత బాగుందనేది. సో మేమైతే ఫైనల్గా సిటీలోకి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. సో ఫస్ట్ సిటీలోకి ఎంటర్ అవ్వగానే 3 roads అయితే మాకు ఉన్నాయి. సో మేము ఎందుకని వెయిట్ చేస్తున్నాం అనమాట. సో మాకు ఇచ్చిన స్లాట్ ప్రకారం అయితే ఈ టైం కానీ 4కి అయితే మేము వెళ్ళాలి. బిఫోర్ అయితే ఒక 40 minutes అట్లా మేము ముందున్నామని చెప్పేసి ముందే ఎర్లీగా బయలుదేరామన్నమాట. సో నేను చదువుకున్న యూనివర్సిటీ కూడా నాటింగమే. సో నాటింగం అంటే నా యూనివర్సిటీనే నాకు గుర్తొచ్చింది ప్రతిసారి కూడా. బికాజ్ నేను చదువుకున్న యూనివర్సిటీ కదా. సో మేము వెళ్ళాల్సిన బిల్డింగ్ అయితే అది. సో 6th floorకి అయితే మేము వెళ్ళాలి. అండ్ మనకి ఇచ్చిన కన్సల్టెన్సీ ఫామ్లో మెన్షన్ చేస్తారనమాట ఎక్కడ ఏ లొకేషన్ అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకి. వీసాకి మీరు అప్లై చేసేటప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ట్వైస్ చెక్ చేసుకోండి. బికాజ్ ఏ డాక్యుమెంట్ రాంగ్గా ఉన్నా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో అందుకని 2-3 సార్లు చెక్ చేసుకొని వెళ్ళండి. నాటింగం సిటీ చాలా బాగుంటుంది చూడడానికి. సో త్రియాంష్ అయితే లేచాడు ఫైనల్గా. తనంతటా తను లెగిస్తే హ్యాపీగా ఉంటాడు. మనం లేపితే చిరాగ్గా ఫీల్ అవుతాడు అనమాట. సో స్ట్రోలర్లో అయితే పడుకోబెట్టుకొని స్టార్ట్ అయ్యాము. బికాజ్ పార్కింగ్ ఒక దగ్గర పెట్టేసి లొకేషన్ ఒక దగ్గర ఉంది. సో వాకబుల్ డిస్టెన్సే కాబట్టి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ ఏదో వర్క్ జరుగుతుంది. సో అందుకని ఇవి పెట్టారనమాట. ఇట్లా చిన్న వర్క్ అయినా కానీ ఇక్కడ ఇట్లా పెడతారు. సో మేమైతే బిల్డింగ్లోకి రాగానే ఒక రిసెప్షనిస్ట్ ఉంది. సో ఆమెకి ఆ అప్లికేషన్ ఫామ్ చూపిస్తే వెయిట్ చేయమంది. ఒక 15 minutes వెయిట్ చేసి పైకి వెళ్ళండి అని చెప్పి ఫామ్ చూపించగానే వెయిట్ చేయమంది. సో చలికి అయితే త్రియాంష్ చెంపలు అయితే ఎర్రగా అయిపోయినాయి. మనమే తట్టుకోవడం కష్టం. ఇంకా త్రియాంష్ అంటే చాలా టఫ్ పార్ట్.
సో ఇదైతే వచ్చేసి ఇక్కడ వెయిటింగ్ ఏరియా అనమాట. సో క్యాంటీన్ అన్నీ ఉన్నాయి, ఏమైనా ఫుడ్ తెచ్చుకున్నా ఇక్కడ తినొచ్చు మనం ఒకవేళ ఎర్లీగా వస్తే. సో మేము వెళ్ళాల్సింది అయితే 6th ఫ్లోర్ అని చెప్పే కదా, సో దానికి లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళాలి. సో తను మాకు చెప్పిన టైం అయితే అయింది, సో అందుకని పైకి వెళ్దామని చెప్పి లిఫ్ట్ ఎక్కాము. 3 అయితే బాగా ఏడుస్తున్నాడు, సో అందుకని తన్ని తీసుకున్నాను చేతిలోకి. ఇక్కడ హెల్త్ అండ్ సేఫ్టీ కోసం అని చెప్పేసి అస్సలు ఎత్తుకొనివ్వరు. వీసా అప్లికేషన్ చేసేటప్పుడు మెయిన్ గ్యారంటర్ ఎవరైతే ఉంటారో, అంటే బేబీతో ఎవరైతే వస్తారో సో వాళ్ళనే అలో చేస్తారు. సో మీరు వీసా అప్లికేషన్ చేసేటప్పుడు చూసుకొని చేయండి. అండ్ ఇంకో పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బయట ఆపేస్తారనమాట. సో నేను చేశాను, బికాస్ తను షిఫ్ట్లో బిజీగా ఉంటాడేమో అని చెప్పేసి నేను నా నేమ్ ఇచ్చాను. సో అందుకే నన్ను ఒక్కదాన్నే అలో చేశారు లోపలికి. అండ్ ఇదైతే చాలా అంటే వన్స్ లోపలికి రాగానే ఫోటోషూట్ అయితే జరుగుతుంది అనమాట. 3 కూడా అలానే తీశారు. నేను 3 వీడియో తీయలేకపోయాను బికాజ్ నేనే తను ఎత్తుకున్నాను కాబట్టి. సో 3 వీసా డ్రాపింగ్ అయితే అయిపోయిందనమాట. ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారో అని చెప్పేసి టెన్షన్ పడ్డాము. జస్ట్ పాస్పోర్ట్స్ తీసుకున్నారు, బాబువి నాది అంతే, ఇంకేవిది అడగలేదు. అండ్ కన్సల్టెన్సీ ఫామ్ అయితే తీసుకున్నారు. ఈ 3తో అయితే 3 వీసా డ్రాపింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్లో వీసా అయితే వస్తుంది 3 కూడా. ఇంకా వన్స్ వీసా రాగానే 3 ఫస్ట్ NHSలో రిజిస్ట్రేషన్ అయితే చేయించాలి. సో ఆ వీడియోస్ అన్నీ మీకు తప్పకుండా రావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. 4K చీకటి పడిపోయింది, సో ఇంటికైతే వచ్చేసాము. 3 అయితే ఫుల్ స్లీప్ వేసాడు అనమాట. సో ఈ వీడియో అంతా ఇంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.